నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్. రైతన్నలారా, ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. వానాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకోసం మీకోసం చేస్తున్నా. దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని కంపల్సరీ చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని 10 మంది రైతులకి చేరేటట్టు షేర్ చేయండి అన్న. కంపల్సరీ ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన కొంతమంది రైతులు దాన్ని ఫాలో అయ్యి కంపల్సరీ రిజల్ట్స్ చూశారు. వానాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ వానాకాలంకి ఆకలిపైన ముడత రోగం అనేది ఏర్పడుతుందన్న. ముడత రోగం ఏర్పడితే చెట్టు డెవలప్మెంట్ కాదు. దానికోసం ముడత రోగం అయినా సరే, వైరస్ అటాచ్ అయినా సరే, ఒక చెట్టుకి వైరస్ అటాచ్ అయితే ఇంకో చెట్టుకి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుందన్న. స్ప్రెడ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం మన పంటని కాపాడుకోగలం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయకండి అన్న, ఎందుకంటే అప్డేట్ మిస్ అవుతారు. రైతన్నులారా, వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత వైరస్ అనేది కంపల్సరీ అటాచ్ అవుతుందన్న. ఒక చెట్టుకి అటాచ్ అయితే ఆటోమేటిక్గా ఇంకో చెట్టుకు కూడా పాక్కుని వెళుతుంది. దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే కంపల్సరీ రిజల్ట్ అనేది మన మొక్కకి ఉపయోగపడేలా ఈ వీడియోలో మీకు కన్ఫర్మ్గా ఇన్ఫామ్ చేస్తాను. చూడండి, వైరస్ అటాచ్ అయితే మొక్క ఎదుగుదల సాధ్యపడదన్న. అందుకోసం 200 లీటర్ల వాటర్లో 10 బీర్ బాటిల్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే వైరస్ రైతన్నారా. ఇంకో విషయం గమనించుకోండి, నాటిన 15 రోజుల తర్వాత మాత్రం వైరస్ అటాచ్ అయితే మాత్రం ఈ బీర్ బాటిల్లో 200 లీటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి, కంపల్సరీ రిజల్ట్ అవుతుంది. చిన్న చెట్లకైతే ఒక 100 లీటర్లు, పెద్ద చెట్లకు 2 months చెట్లకైతే ఒక 200 లీటర్లు కలుపుకుంటే సరిపోతుందన్న. 100 లీటర్లు కలుపుకునేటప్పుడు 5 బీర్ బాటిళ్ళు, 200 లీటర్లు కలుపుకునేటప్పుడు 10 బీర్ బాటిళ్ళు స్ప్రే చేసుకుంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్న. వైరస్ ముడత అనేది కంపల్సరీ ఆకుల పైన ఉండదు. వైరస్ అటాచ్ కావడానికి ఆస్కారం ఉండదు. ఓకే రైతన్నలారా, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది రైతులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.